డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కళాశాల బాలుర హాస్టళ్లను ఆధునిక వసతులతో అభివృద్ధి చేయడం జరుగుతుందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. 95 లక్షల రూపాయలతో జరుగుతున్న హాస్టల్ అభివృద్ధి పనులను ద్వారంపూడి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హాస్టల్ను తన సొంత నిధులతో మోడల్ రూమ్గా నిర్మిస్తున్నట్లు తెలిపారు. దివంగత స్పీకర్ జీఎంసీ బాలయోగి ఈ హాస్టల్లోనే చదువుకోవడం జరిగిందన్నారు. ఎంతో మంది మహానుభావులు ఈ హాస్టల్లోనే చదువుకున్నారని తెలిపారు. మరోసారి వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ముందు భాగంలో ఉన్న బిల్డింగ్ను తొలగించి మల్టీపర్పస్ బిల్డింగ్ను నిర్మించడం జరుగుతుందన్నారు. హాస్టల్ అభివృద్ధికి తన వంతు సహాయ సహకారం అందిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో కూడా చైర్మన్ రాగిరెడ్డి చంద్రకళాదీప్తి, వైసీపీ నగర అధ్యక్షురాలు సుంకర శివప్రసన్న, రామేశ్వరరావు, పిల్లి రామారావు, అంజటి కుమార్ బాబు, కామేశ్వరరావు, సత్యనారాయణ, శేఖర్, రాహుల్ బాబు తదితరులు పాల్గొన్నారు. ఎందుకంటే కాలేజ్ ఎలక్షన్లో మేము తిరుగుతున్నప్పటి నుంచి కూడా కాలేజీలు మొదలు పెట్టామంటే ఫస్ట్ టార్గెట్ ఇక్కడ పెట్టేవాళ్ళం. ఇక్కడ సుమారు 300 ఓట్లు ఉండి ఇక్కడ మాకు ఇక్కడ నుంచే మా ప్రచారాన్ని ప్రారంభించుకుని ఒక కింగిళ్ళంతా చాలా యాక్టివ్ ఉండేవారు. సో ఇక్కడ మద్దతు తీసుకుని అప్పుడు మేము కాలేజ్ ఎలక్షన్లో పోటీ మొదలు పెట్టేవాళ్ళం. అంత చరిత్ర ఉంటుంది. ఇందాక చెప్పారు పెద్దలు, బాలయోగి గారు అనే మహానుభావుడు ఇక్కడ చదువుకోవడానికి ఎటువంటి హాస్టల్లో నేను మొన్న వచ్చి చూసినప్పుడు కొంచెం డెవలప్డ్ కండిషన్లో ఉంది. ఇది ఒకేసారి అన్ని పడగొట్టేసి కట్టకన్నా ఒకటి బాగు చేయించుకుందాం అనే ఒక ఉద్దేశం మీద నిర్ణయం తీసుకుని ఫస్ట్ ఎంపీఎల్ఏ గ్రాంట్, ఎంపీ గ్రాంట్ నుంచి ఇప్పుడు ఒక హాస్టల్ డైనింగ్ హాల్ కడుతున్నాం. సో తప్పకుండా దానికి ఎమ్మెల్యే గ్రాంట్ ఇవ్వడం జరిగింది, అలాగే ఎంపీ గారి గ్రాంట్ కూడా ఇవ్వడం జరిగింది. నేను ఇప్పుడు ఈ గారు చెప్పాను తప్పకుండా నేను అసెంబ్లీకి వెళ్తున్నాను. ఈ లోపల డీటెయిల్స్ ఇస్తే ఎమ్మెల్యే గ్రాంట్ కూడా రిలీజ్ చేయాలని నేను చర్యలు తీసుకోవడం జరుగుతుంది. తర్వాత అతి ముఖ్యమైనది ఏమిటంటే అక్కడ హాలు, అక్కడ రూమ్లు బాగా పాడైపోయినాయి, లోలింగ్ అయిపోయింది. దీని తర్వాత నెక్స్ట్ మనం డెవలప్ చేసుకోవాల్సిన బిల్డింగ్ అది. అక్కడ కూడా మంచి అధునాతమైన సౌకర్యాలతో మనం రాబోయే మళ్ళా జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో మనందరం కూడా అక్కడ బిల్డింగ్లో మంచి రూములు కట్టుకునే కార్యక్రమం చేద్దాం. ఇక్కడ ఈ బిల్డింగ్ వచ్చేటప్పటికి ఇది పాడు చేయొద్దు. ఈ బిల్డింగ్ని ఎలా ఉంచుకుంటూ, ఎందుకంటే పెద్దలు బాలయోగి గారు లాంటి వాళ్ళు, బాలయోగి గారి రూమ్ ఏదండి ఈ బిల్డింగ్ నుండి మహానుభావులు ఇక్కడ ఉన్నారు. కాబట్టి నాకు డాక్టర్ బాబ్జీ గారు అందరూ కూడా నాతో మాట్లాడి ఫస్ట్ థ్యాంక్స్ చెప్పారు. ఇనిషియేటివ్ తీసుకున్నందుకు థ్యాంక్స్ చెప్పి ఇంకా డెవలప్మెంట్ బాగా మరి ఏమైనా కావాలంటే నాకు కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడే నేను మా మనుషులు సీనియర్ వస్తున్నారండి. ఇప్పుడే నేను మా మనుషులు రమ్మన్నాను. రేపు నుంచే ఒక రూము, మోడల్ రూమ్ నేను తయారు చేస్తాను ఈ బిల్డింగ్. రోజునే మరి ఆయన నేను వస్తాను, చూస్తాను, అసలు పరిస్థితి ఏంటో చూస్తాను. దాంట్లో ఎప్పటి నుంచో చదువుకున్నాను బాలయోగి గారు, మరి డాక్టర్ బాబ్జీ గారు, ఇలా పెద్ద వాళ్ళు అందరూ చదువుకున్నారు. అటువంటి హాస్టల్ మూతపడిపోవడం ఏంటి, దాన్ని నేను ఓసారి పరిశీలించి నేను వస్తాను అడగండి, మీరు అక్కడ ఉండండి అని చెప్తే వెంటనే వెళ్ళిన రోజునే మరి ఆయన రావడం గొప్ప మరి శుభసూచనగా మరి మేము భావించాం. మరి వచ్చిన వెంటనే మరి అంతా పరిశీలించి మరి ఇది ఇప్పటి నుంచి పని చేయట్లేదు అని అడిగినప్పుడు ఇలాగ 4 సంవత్సరాలు బట్టి ఇది సిద్ధాలో వస్తున్న దీన్ని అవ్వట్లేదు, మరి నేను తీసుకెళ్ళి మరి వేరే చోట బాగుంట్లో పెట్టారు అని చెప్పినప్పుడు ఆయన వారంతా చాలా మరి బాధపడ్డారు. ఎందుకంటే ఇది ఎంతో